హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈరోజైతే మనం లిటిల్ కిచెన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం అని అనుకుంటున్నారా? కాదండి, మా చెల్లెలు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. చూడండి, ఈరోజు అయితే మనం సీనా మిఠాయి చేసుకుందాం. చిన్న చిన్న లడ్డూలు, అద్భుతం, అమోఘం. శనగపిండి అయితే తీసుకోండి, మెత్తటి పిండి. ఇలా వాటర్ అయితే తీసేసుకోండి, పిండి అయితే ఇలా కలిపేసుకోండి. ఏమీ వేయద్దు, ఓన్లీ శనగపిండి. ఎంత కలిపాను అని అనుకుంటున్నారా? 3 దవలు అంటే కేజీన్నర పిండి అయితే నేను ఇలా అయితే కలిపేసుకున్నాము. చూడండి, మా అత్తయ్య గారు, మా పద్మక్క, వీళ్ళిద్దరూ అయితే ఇలా అయితే ఒకళ్ళు దూసేస్తున్నారు, ఒకళ్ళు బొందు తీసేస్తున్నారు. వీడియో అయితే కిప్ చేయకండి. మీరు కూడా సంక్రాంతి అయితే వచ్చేస్తుంది కదా, సీనా మిఠాయి చేయాలనుకుంటున్నారా? ఇలా అయితే తయారు చేసుకోండి. ఆల్రెడీ మిఠాయి వచ్చి అయితే పెట్టాను నేను. ఇప్పుడు సీనా మిఠాయి అయితే తయారు చేసుకుందాం. చూడండి, లడ్డూలు బూందీ లడ్డూలు అని కూడా అంటారు. చాలా చక్కగా, చాలా టేస్టీగా, సూపర్గా ఉంటాయి. ఇలా అయితే ఓన్లీ వాటర్ పోసుకుని, చల్లటి వాటర్ బాగా కలుపుకొని ఒక బౌల్ అయితే తీసుకొని ఇలా సట్రం అయితే పెట్టుకొని ఇలా అయితే వేసుకోండి. ఏ ఆయిల్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారా? సన్ఫ్లవర్ ఆయిల్. కంపల్సరిగా సన్ఫ్లవర్ ఆయిల్ పెట్టుకోండి. వేడిశనగ ఆయిల్ వద్దు, కోకోనట్ ఆయిల్ వద్దు. బూందీ అయితే చూడండి, ముత్యాలలాగా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత చక్కగా అయితే వస్తున్నాయో. ఇవి ఏ పొజిషన్లో తీసుకోవాలి అంటే మెత్తగా ఉండాలండి. మనం బూందీ ముట్టుకుంటే గులాబ్ జామున్ ఎంత మెత్తగా అయితే ఉంటుందో ఆ టైప్లో అయితే ఉండాలి. చూడండి, చక్కగా మా అత్తయ్య గారు అయితే ఇలా అయితే దూసేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా, మా వాళ్ళందరికీ కూడా మా అత్తయ్య గారే దూస్తారు. మేమైతే లడ్డూలు చేస్తాము, అచ్చులు పోస్తాము. చూడండి, నేను లోపల నుంచి అయితే స్టవ్ అయితే తెచ్చేసుకుంటున్నాను. చూడండి, చిన్న వంటగది. ఈ చిన్న వంటగదిలో అయితే పెట్టేసుకుంటున్నాము. లోపడైతే పర్ఫెక్ట్గా చక్కగా కనిపించదు, బయట అయితే బాగా కనిపిస్తుందని ఇలా అయితే పెట్టేసుకున్నాం అన్నీ కూడా. చూడండి, మా చెల్లెలు వాళ్ళ ఇల్లు ఇది. చూడండి, అన్నీ కూడా ఇలా అయితే బయటకు అయితే తెచ్చేస్తున్నాము. మా తోటికోళ్ళు, నేను, మా అత్తయ్య గారు, మా పద్మక్క. చూడండి, బూందీ అయితే తయారైపోయింది. మెత్తటి బూందీ, కరకరలాడకూడదండి, క్రిస్పీగా ఉండకూడదు. గులాబ్ జామున్ లాగా మెత్తగా అయితే ఉండాలి. ఇలా అయితే నేను చూడండి 3 దవల పిండికి అయితే నాకు కొంచెడు బూందీ అయితే వచ్చింది పర్ఫెక్ట్గా. ఇలా అయితే కొలతలు అయితే కొలిచేసుకుంటున్నాను. చూడండి, చాలా చక్కగా బూందీ అయితే అంతా తయారైపోయింది. ఇప్పుడు మనం పాకం అయితే పట్టేసుకుందాం, పంచదార పాకం. చూడండి, 8 దవల మీద ఒక తవడైతే వచ్చింది అంటే 9 దవలు. కంపల్సరీ 9 దవలు అయితే వచ్చిందండి, 3 దవల శనగపిండికి. చూడండి, వాతావరణం అయితే పర్ఫెక్ట్గా చక్కగా ఉంది. చూడండి, ఇప్పుడు పంచదార పాకం అయితే పట్టేసుకుందాం. ఎలా పట్టుకోవాలి ఏంటి చూపిస్తాను. 9 దవల బూందీకి అయితే మనం చూడండి 4 దవల అరసాల్ట్ అయితే పర్ఫెక్ట్గా తీసుకోండి. అంటే 2 కేజీల మీద పావు అన్నా తీసుకోవచ్చండి, ఇంకా తక్కువగా అన్నా తీసుకోవచ్చు. ఇలా అయితే తీసుకోండి. కొంచెడు బూందీ అంటే ఈ తవ్వతో మనకి చూడండి 8 దవలు వచ్చి ఒక తవ్వ అయితే వచ్చింది. 9 దవలకి నేను 4 దవల అరసాల్ట్ అయితే ఇలా అయితే తీసేసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుందండి బూందీ లడ్డూకి అయితే. ఎప్పుడు కూడా మనం కొంచెడు బూందీకి చూడండి ఇలా అడ్డుడు చక్కెర అంటారు, అంటే 4 దవలు. 8 దవల బూందీ
4 దవల పంచదార. ఎవరైనా పర్ఫెక్ట్‌గా చక్కగా ఇలా అయితే పాకం పెట్టేసుకోవచ్చు. ఎంత రాలేనోళ్ళన్నా ఇలా అయితే తయారు చేసుకోవచ్చు. వాటర్ అయితే 1 లీటర్ కంపల్సరీగా. చూడండి 2 కేజీల మీద పంచదార అయితే మనం సాల్ట్ అయితే పోసాం కదా. 1 లీటర్ వాటర్ అయితే పోయండి. బాగా కరుగుతుంది. తీగ పాకం వచ్చే వరకు బాగా ఉడికించుకుందాం. ఇది వడపోసే పని అయితే లేదండి. చక్కగా ఏమీ లేదు. పంచదారలో అయితే నీట్గా అయితే ఉంది. బాగా ఉడికించుకుందాం. చూడండి ఇలా అయితే ఒక పక్కన రైస్ అయితే పెట్టేసుకున్నాము. చూడండి ఇలా పిండి అయితే కొలిచేసుకుంటున్నాము. నెక్స్ట్ దేనికి అని అనుకుంటున్నారా? ఇదైతే మనం మిఠాయి అచ్చు పోసుకుందాం బెల్లంతో. కానీ నేను ఇదివరకు అయితే వీడియో పెట్టాను. ఆ వీడియో అయితే చూడండి కంపల్సరిగా. ఈ పిండి అయితే దానికి అయితే కలుపుతున్నారు. చూడండి చక్కగా ఇలా అయితే వాటర్ పోసుకుని కలిపేసుకుని ఒక పక్కన అయితే పెట్టుకోవాలి. చూడండి మిఠాయి అచ్చుకి కారం బూందీకి ఈ రెండిటికి పర్ఫెక్ట్గా ఇలా అయితే తయారు చేసుకోండి. ఎంత పొయ్యాలి అనుకుంటున్నారా? సేరు శనగపిండి, 1 తవుడు వరిపిండి. ఆల్రెడీ నేను వీడియో అయితే పెట్టాను. కంపల్సరీగా చూడండి. చాలా చక్కగా ఇలా అయితే చూడండి మా చెల్లెలు పాకం అయితే చూసేస్తుంది. కంపల్సరిగా చూడండి ఎలా అయితే తిప్పుతుందో. బాగా పాకం అయితే కంపల్సరిగా ఇలా కలుపుతూనే ఉండాలండి. చూడండి మా లైక్య మా బుడ్డిగేడిని ఎత్తుకుని ఎలా అయితే ఉందో మా చెల్లెలు మా బుడ్డిగేడు. చూడండి ఎంత చక్కగా అయితే కూర్చున్నాడో పంచెకట్టు కట్టుకొని. చూడండి ఎంత కుదిరిగా ఎంత చక్కగా. వావ్! చూడండి బూందీ పెట్టమని అడుగుతున్నాడు. ఒక్కొక్కటిగా ఇలా అయితే చూడండి తింటున్నాడు. ఇంకా కావాలంటున్నాడు. కానీ మంచిది కాదండి. పాకం పట్టిన తర్వాత అయితే లడ్డు ఇద్దాం. చూడండి పాకం అయితే ఉడకపట్టింది. బాగా ఉడుకుతుంది. బాగా మరుగుతుంది. ఒకసారి అయితే ట్రై చేద్దాం. చూడండి ఇంకా పాకం అయితే రాలేదు. బాగా తిక్కిగా తీగ పాకం అయితే రావాలండి. తీగలాగా రావాలి తీగ పాకం అయితే. చూడండి వేడి తీగ పాకం అయితే తీసుకోండి. లైట్గా స్టార్ట్ అయ్యింది. చూడండి ఇలా చూడండి ఇప్పుడైతే బాగా వచ్చేస్తుంది. వావ్! చూడండి కరెక్ట్గా వచ్చేసింది. తీగ అయితే ఎలా వచ్చింది చూడండి. ఎంత బంకలాగా ఎలా అయితే వచ్చిందో ఈ తీగ అయితే కంపల్సరీ రావాలి. పాకం అయితే తయారైపోయింది పాకం. చూడండి ఇప్పుడు మనం బూందీ అయితే వేసేసుకున్నాం బాండ్లీలో. పర్ఫెక్ట్గా మళ్ళీ చెక్ చేద్దాం వచ్చింది లేనిదిని. పాకం అయితే వచ్చేసిందండి. బూందీలో పాకం అయితే పోసేసుకుందాం. 9 దవల బూందీకి 4 దవల సాల్ట్ పంచదార పాకం. ఇలా అయితే వేసేసుకోండి. బాగా ఫ్రెష్ చేయండి. బాగా కలపండి. చూడండి మొత్తం వేసుకుని ఎప్పుడు కూడా 2 గరిటెలు ఉండాలండి. బూందీ అయితే బాగా పీల్చుకోవాలి లోపలికంట జ్యూసీలాగా. ఆల్రెడీ మనం గులాబ్ జామున్ టైప్లో మెత్తగా అయితే బూందీ తీసుకున్నాము.
ఇలా అయితే బాగా కలుపుదాం. లోపలికంట జ్యూసీగా బాగా పీల్చుకుంటుంది. చూడండి చక్కగా బాగా కలపాలండి. రఫ్ అండ్ టఫ్ కింద కలపాలి, ఎక్కడ మిస్ చేయకుండా. బాగా పీల్చుకుంటుంది అన్ని వేపులకి కూడా. వావ్, చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదా, జ్యూసీగా. అద్భుతం, అమోఘం. ఇప్పుడైతే తయారైపోయింది. చూడండి, మా తోటికోళ్ళని అయితే పంపిస్తున్నాను. నేనైతే వీడియో తీస్తున్నాను. ఇలా అయితే మొత్తం కలుపుకొని దగ్గర పడింది. ఇప్పుడు కొంచెం మనం యాలక్కాయ పొడి కూడా వేసేసుకుందాం. యాలక్కాయ పొడి అయితే అసలు మిస్ చేయకండి. వెరీ టేస్టీ, గుమ్మగుమ్మలాడుతూ చక్కగా లడ్డూలు అయితే తయారు చేసుకుందాం. మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. యాలక్కాయ పొడి అయితే స్మెల్ అయితే చాలా బాగుంటుంది. వావ్, చూడండి, ఇలా అయితే వేసుకుని బాగా కలపండి పైకి కిందికి. చూడండి ఎంత జ్యూసీలాగా ఉందో. ఇదైతే ప్లేట్లో పెట్టుకుని తింటే ఉంటుందండి, సూపర్. చూడండి, ఇప్పుడైతే మేము లడ్డూలు తయారు చేసేస్తున్నాము. నిలవైతే ఉండాలి కదా. చూడండి ఫ్రెండ్స్, మనకు కావాల్సినంత బూందీ అయితే వేసుకోవచ్చు. ఇలా ఏ సైజు కావాలంటే ఆ సైజు తయారు చేసుకోవచ్చు. ఇలా అయితే 1/2 kg కవర్లు అయితే తీసుకోండి. కావాల్సినంత బూందీ అయితే వేసుకోండి. గట్టిగా లడ్డూల్లాగా అయితే చుట్టేసుకోండి. చూడండి, మా చిన్నోడు కూడా వచ్చేసాడు, లడ్డూలు అయితే చుట్టేస్తున్నాడు. చూడండి, చిన్నపిల్లలు ఉంటేనే సరదాగా ఉంటుంది. టైంపాస్ కూడా బాగా అయిపోతుంది. వావ్, చూడండి, లడ్డు చేసేస్తానంటున్నాడు వాడు కూడా. చూడండి, మా తోటికోళ్ళు, నేను, మా తోటికోడళ్ళు ఇద్దరు, మొత్తం 3 తోటికోడళ్ళు, నేను ఇలా అయితే తయారు చేస్తున్నాము. మా అమ్మాయి అయితే వీడియో తీసేస్తుంది. మా చెల్లి కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు లడ్డూలకి ఎక్కువ జనం కావాలి. ఫటాఫటా అంటూ అయిపోతాయండి లడ్డూలు అయితే. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అందరూ తయారు చేసేస్తున్నాము. ఫటాఫటమంటూ లడ్డూలు అయితే చుట్టేస్తున్నాం. మా అత్తయ్య గారు అయితే బూందీ దూసేస్తున్నారు. వావ్, చూడండి, ఇలా అయితే ఈ బూందీ దేనికి, కారం బూందీకి, మిఠాయి అచ్చుకి. ఇప్పుడు లడ్డూలన్నీ తయారు చేసేసాము పర్ఫెక్ట్గా చక్కగా. వావ్, సూపర్ టేస్టీ అండి, చాలా బాగున్నాయి. అద్భుతం, అమోఘం. ఇలా అయితే అన్నీ తయారు చేసుకోండి సంక్రాంతికి అయితే. చూడండి, ఎవరైనా సరే గెస్ట్లు వచ్చినప్పుడు అది ఒక లడ్డు కొంచెం కారం బూందీ, సూపర్ టేస్టీ. వావ్, చూడండి, మా అమ్మాయి అయితే చూపించేస్తుంది. ఇన్ని లడ్డూలు అయితే తయారు చేసేసుకున్నాం. వావ్, చాలా చక్కగా. లడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అద్భుతం, అమోఘం, సూపర్ టేస్టీ. వావ్, చూడండి, టేస్ట్ కూడా చూపించేస్తాం. ఇలా అయితే సర్దేసుకున్నాం అన్నీ కూడా. చూడండి, మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి టేస్ట్ అయితే చూసేస్తుంది. సూపర్ అంట, అద్భుతం, అమోఘం, సూపర్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి కంపల్సరిగా. సంక్రాంతికి అయితే ఇలా అయితే తయారు చేసుకోండి. బాయ్ బాయ్.